అందరికీ నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం లాస్ట్కి ఆ సెగ మన దాకా వచ్చేసింది. మన దగ్గర ఆల్రెడీ గ్యాస్ టైట్ అయిపోయింది. హోటల్స్కి అయితే గ్యాస్ సరఫరా చేయొద్దని చెప్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్సు ఎరువుల ఫ్యాక్టరీలు లేకపోతే కరెంట్ ఉత్పత్తికి, తర్వాత ఇండ్లలో వాడే గ్యాస్కే సప్లై చేయాలి. ఈ కమర్షియల్ అంటే హోటళ్లకు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేటి మొత్తం బంద్ చేయాలని ఆల్రెడీ వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు ఎమర్జెన్సీ దాని కింద తీసుకొచ్చింది సెంట్రల్. అసలు అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ అంటే ముడిసరుకు, పెట్రోల్కు ఆయిల్కు కావాల్సిన ముడిసరుకు అంతా ఆగిపోయింది. ఇరాన్లో ఉన్న రిఫైనరీస్ మీద దాడులు చేసింది. ఇంకా మనకు ఎక్కడి నుంచి ఎక్కువ రావాల్సింది మనకు కువైట్, దుబాయ్ ఇక్కడ నుంచి రావాలి కదా, అది మొత్తం రాకుండా బంద్ చేసి పెట్టిండ్రు. మొత్తం హర్మూజ్ అని నేను చూపిస్తాను మీకు, నేను అక్కడ మొత్తం క్లోజ్ చేసేసింది. అక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఇరాన్కు బయటికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు రష్యా, చైనా కొంత సపోర్ట్ చేస్తున్నారు. మనమేమో సైలెంట్గా ఉన్న ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నాము. ఇక అమెరికా అసలు ఆగేదే లేదు, మేము చూసుకుంటామని వాళ్ళు అంటున్నారు. సరే, ఏం జరుగుతుంది, అది మన దాకా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం జరగబోతుంది అనే అంశం మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకి ఇక్కడ కనిపిస్తుందా ఈ పాయ ఇక్కడనే, ఇదంతా ఇరాన్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఒమాన్. ఇదంతా ఒమాన్ కిందికి వస్తుంది. తర్వాత ఇంకో ఇరాన్ ఇక్కడ ఉంది, ఇక్కడనే జరుగుతుంది. ఇరాను భూభాగంలో ఇది ఉంది. ఇరాన్ భూభాగంలో మనకు ఈ చిన్న పాయ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ తయారయ్యేది, దుబాయ్, ఖతరు, ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల తయారయ్యే మొత్తం ఈ క్రూడ్ ఆయిల్ అంటే మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయి. పడవల ద్వారా, నౌకల ద్వారా ఇక్కడ నుంచి మనకు ముంబైకి, గుజరాత్కు, మన తీర ప్రాంతాలకు ఇక్కడ నుంచి వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇది మొత్తం మూసేసింది ఇరాన్. ఈ మొత్తం మూసేసి కొంచెం ఇండియాకు కొంచెం వెసులుబాటు కలుపుదామని చూసిండ్రు. అంటే ఇండియా నౌకలు పోవచ్చు అని కూడా మొన్న ప్రకటించిండ్రు. కాకపోతే ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే, మనం ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. ఇరాన్ కాకుండా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. సేమ్ టైం రష్యా లాంటి దేశాలు అయితే అసలు ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి, అమెరికా స్థావరాలు దుబాయ్లో కానీ, ఖతర్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నది రష్యానే అని ఒక రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కు అనేది ఒకటి నడుస్తుంది. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఇరాన్లో ఉన్న ఈ రిఫైనరీస్ ఉంటాయి కదా, అంటే ఆయిల్ తయారు చేసేది ఉంటాయి కదా, ముడి చమురు తీసేది మన బోర్ల లాగానే అక్కడ కూడా తీసేది ఉంటాయి కదా, దాని మీద అటాక్ చేసింది. దాని మీద అటాక్ చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రు, ఇరాన్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఖతరు, తర్వాత ఒమను, ఇక్కడ ఉన్న మొత్తం మస్కటు, ఒమన్ నుంచి మనకు రావాలి ఇక్కడ మస్కటు, ఇక్కడ ఉన్న మొత్తం ఆయిల్ రిఫైనరీస్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ఇంకా ప్లస్ వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు అని అంటే, ఈ అరబ్ దేశాల పరిస్థితి ఏంటంటే, మేము క్రూడ్ ఆయిల్ తీసినా సప్లై చేయలేకపోతున్నాం కాబట్టి మేము మూసేసుకుంటామని కొంతమంది ప్రకటించేసిండ్రు ఆల్రెడీ. మేము తయారు చేసినా వేస్ట్, మేము తీసినా దాన్ని బయటికి సప్లై చేసే అవకాశం లేదు, నౌకలు మొత్తం ఆగిపోయినాయి కాబట్టి మనం ఏం చేయలేము, ఇంకా మనం ఇంతే అని వాళ్ళు ప్రకటించేసిండ్రు. కొంత అటాక్స్ జరిగినాయి, అవన్నీ కూడా జరిగినాయి. బై రోడ్ కూడా తీసుకొచ్చే అవకాశం లేదు. బై రోడ్డు ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి మనకు ఈ కువైట్ ఏరియాల నుంచి ఒమన్కు తీసుకురావాలంటే దగ్గర బై రోడ్ 1500 కిలోమీటర్స్ అంట. కానీ బై రోడ్ ఎంత తీసుకొస్తారు, ట్రైన్ ఫెసిలిటీ కూడా లేదు వాళ్ళకి, అసలు ట్రైనే ఉండదు వాళ్ళు ట్రైను ఇవన్నీ అలవాటు లేదు. ట్రైన్ అంటే కనీసం కొన్ని డబ్బాలు వేసుకొని రావచ్చు, కొన్ని ట్యాంకర్స్ ఉంటాయి కదా దానిలో, కానీ ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు బై రోడ్డు ఎన్ని లారీలు తీసుకొస్తారో అదంతా సాధ్యపడే పని కాదు. అందుకే వాళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ను మొత్తం తయారీ చేయడమే ఆపేసింది. తయారీ చేయడం అంటే తీయడం, భూమి నుంచి తీయడమే, రిఫైనరీస్ మొత్తం ఆపేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక ఇరాన్ కూడా యుద్ధం వీళ్ళ మీద కూడా చేస్తుంది. ఫస్ట్ ఏమో అమెరికా స్థావరాల మీద కొట్టిండ్రు ఇరాన్. ఇక్కడ దుబాయ్లో ఉన్న, మస్కట్లో ఉన్న, ఇక్కడున్న అమెరికా స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అమెరికాకు సంబంధించిన దాని మీద కొట్టిండ్రు. తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, అమెరికాకే సపోర్ట్ చేస్తున్నాయి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి అనే దాంతో మెల్లమెల్లగా రిఫైనరీస్ మీద కూడా అటాక్ చేసింది ఇరాన్. దీనికంతా కారణం ఇజ్రాయెల్ ఇక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న రిఫైనరీస్ కొట్టడంతో ఈ ప్రమాదం వచ్చింది. ఈ ప్రమాదం వచ్చి లాస్ట్కి ఎక్కడికన్నా పోయింది. నిన్నంట క్రూడ్ ఆయిల్ ధరలు అంత డాలర్స్లో ఉంటాయి కదా, $120 పోయిందంట బ్యారెల్ అంటే డ్రమ్ము. $120 పోయి మళ్ళీ వెనక తగ్గి $100 కాడికి వచ్చి ఆగింది. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంది, మన దగ్గర ఏం జరుగుతుంది అని చాలా ఇంపార్టెంట్. మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్స్ చెప్తున్న లెక్క $130 అయ్యే వరకు మనకేం ఇబ్బంది లేదు. ఒకవేళ 130 దాటింది అని అంటే పెట్రోల్ 200 రూపీస్ అవుతుందంట. పెట్రోల్ 200 రూపీస్ అవుతుందంటే డీజిల్ $150 అవుతుంది. ఇప్పుడు
మనకు ఎంతవరకు అక్కడ అక్కడ ఆగిపోయే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, మీ కథ చెప్తా అని ఇరాన్ మీద యుద్ధం ఆపేది లేదు, ఇప్పట్ల నడుస్తుంది అంటున్నది. ఇరాన్ ఏమంటుంది, ఎవరైనా చర్చిస్తే మేము చర్చలకు రెడీగా ఉన్నాం, చర్చిద్దాం, యుద్ధం ఆపేద్దాం, ఫస్ట్ యుద్ధం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళతో చర్చించండి, మేము సిద్ధంగానే ఉన్నామని వీళ్ళు ప్రకటించేసిండ్రు. కానీ ఇక్కడ ఎవరు వినేటట్లేదు. అమెరికా చెప్తే ఇజ్రాయెల్ ఉంటుంది, ఇజ్రాయెల్ చర్చలకు వస్తుంది, ఏదైనా జరుగుతుంది. కానీ అమెరికా ట్రంప్ అస్సలు వింటలేడు. ట్రంప్ ఎంత దూరం అయితే అంత దూరం వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఈ నౌకలు పోవాల్సిందే, హర్ముజ్ పాయాల నుంచి సముద్రం నుంచి పోవాల్సిందే, నువ్వు ఎట్టెట్లా ఆపుతావు, నువ్వు ఆపితే నువ్వు ఇంకా ఎక్కువ నష్టం చేస్తాం, మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూలగొడతాం, అసలు జీవితంలో కోలుకోకుండా చేస్తామని ఆయన ఇంకా వార్నింగ్లు ఇస్తున్నాడు ట్రంప్. ఇరాన్ అంటుంది చూసుకుందాం ఎట్లయితుందో, మీరైతే అటాక్ చేయండి, మా దగ్గర మేము చేయాల్సిందే, లాస్ట్ బుల్లెట్ వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం, కానీ మేము మాత్రం ఒక్క లీటర్ ఆయిల్ కూడా ఓనియం, ఒక్క లీటర్ క్రూడ్ ఆయిల్ కూడా మేము పంపనీయం, ఏం చేసుకుంటూ చేసుకోకపోయి ఇరాన్ కూడా గట్టిగానే మాట్లాడుతున్నది. దాంతో లాస్ట్కి వచ్చే వరకు మన దగ్గరకు వచ్చేసింది అది. ఇప్పుడు గ్యాస్ ఎంత ఇబ్బంది అయింది, గ్యాస్ అయితే వంట గ్యాస్ ఇప్పుడు మనం హైదరాబాద్లోనే వంట గ్యాస్ మొన్నటిదాకా బుక్ చేస్తే 3 రోజులు వచ్చింది, ఇప్పుడు 20 days చెప్తున్నారు. ఇండ్లలో నేను చెప్పేది డొమెస్టిక్ గ్యాస్ మన వంట పొయ్యిలకి. ఇక కమర్షియల్ అయితే అవి మొత్తానికి ఇంపార్టెన్స్ ఇది ఇవ్వద్దని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే వాళ్ళకు సరఫరా ఆల్మోస్ట్ ఆగిపోయినట్టే అని చెప్తున్నారు. వాళ్ళకు హోటల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ వాళ్ళకు సిలిండర్ గ్యాస్ లేకపోతే అసలు హోటల్స్ కూడా బంద్ అయిపోతాయి. వాళ్ళకి ప్రెస్ మీట్ ఉంది, వాళ్ళు 2 days నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు హోటల్స్ వాళ్ళైతే ఏకంగా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు సాయంత్రం, మేము ఈ రోజుకి వెళ్ళి హోటల్స్ బంద్ పెడుతున్నాము, ఎందుకంటే వంట గ్యాస్ దొరకలేదు, సిలిండర్లు దొరకలేవు మాకు, కాబట్టి మేము ఏం చేయలేము, మేము హోటల్స్ బంద్ చేస్తామని. ఈ రోజుకి వెళ్ళి హోటల్స్ బంద్ బెంగళూరులో. మరి మనోళ్ళు కూడా ఇక హోటల్స్ మెల్లమెల్లగా బంద్ పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో, ఎందుకంటే బ్లాక్లో అయితే కొనలేరు. ఇప్పుడు మనకు ఇంట్లోకి వచ్చే గ్యాసు 20-25 రోజులు అని చెప్తున్నారు. ఇప్పుడు కనుక బుక్ చేస్తే వంట గ్యాసు మన ఇంట్లోకి సిలిండరు 25 days పడుతుంది, మినిమం 20 రోజులు పడుతుంది అని చెప్తున్నారు గ్యాస్ ఏజెన్సీల వాళ్ళు, ఆటోల వాళ్ళు. 20 రోజులు అంటే అప్పటి వరకు ఏమవుతుందో తెలియదు. బ్లాక్లు అమ్ముతున్నారు 2,000 రూపాయలు వంట గ్యాస్ సిలిండరు, 2,000 రూపాయలు మన దగ్గర. అక్కడ క్రూడ్ ఆయిల్ రాకపోయినా వేరే దేశాల నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం అంటుంది సెంట్రల్, కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. ఎందుకంటే మొత్తం ఆగిపోయినాయి, అక్కడనే ఆగిపోయినాయి నౌకలన్నీ కూడా. కాబట్టి వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. మెల్లగా మనల్ని కూడా దానికి లాగుతున్నారు. మనం సైలెంట్గా ఉన్నా మనల్ని కూడా వార్లకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు అమెరికా మనల్ని రెచ్చగొట్టే గిచ్చే ప్రయత్నం చేస్తున్నది, ఇరాన్ మనల్ని గిచ్చే ప్రయత్నం చేస్తున్నది. అది ఎంత దూరం పోతుందో ఏమవుతుందో తెలియదు. పెట్రోలు డీజిల్ రేట్లు అసలు కొరత వస్తుందేమో, ముందు రేట్లు పెరుగుతాయంటే ముందు కొరత పెరుగుతుంది. కొరత వచ్చిందంటే పెట్రోల్ బంకులు మూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు 200 రూపాయలైనా కొనాల్సిందే, అసలు 200 రూపీస్ కూడా పెట్రోల్ డీజిల్ దొరకదేమో, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో. అది వార్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 15 days 20 days అవుతుంది. ఇది ఇట్లే ఇంకా ముందుకు తీసుకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయనేమో సెప్టెంబర్ దాకా నడుస్తుంది యుద్ధం అని చెప్తున్నాడు ట్రంప్. సెప్టెంబర్ దాకా నడిస్తే అప్పుడు పెట్రోల్ 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తాం మనం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు పెట్టింది. సిలిండర్లు ఫస్ట్ ఇంట్లోకే ఇవ్వండి, కమర్షియల్ సిలిండర్లు ఇవ్వద్దు. దేశవ్యాప్తంగా కూడా ఇదే ప్రాబ్లం. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ఇవ్వకపోతే హోటల్స్ అవన్నీ కూడా బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఇప్పుడైతే వంట గ్యాస్ మనకు ఇంట్లోకి దొరికే సిలిండర్లు అయితే చాలా టైట్ అవుతుంది, మెల్లగా టైట్ స్టార్ట్ అయిపోయింది. జనం బుక్ చేసినా కూడా సిలిండర్లు వస్తలేవు. బ్లాక్లో కొనికపోతే 2,000 రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా ముందు అది ఇంకా ఎంత దూరం పోతుందో ఎట్లయితుందో తెలియదు. కాబట్టి పెట్రోల్ రేట్ అయితే నిన్న 120 పోయినప్పుడే అసలు అయిపోయింది, చేయి జారిపోయింది పరిస్థితి. ఇక మనం పెట్రోలు ఎక్కువైపోతుంది అనే ఒక అది జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఎమర్జెన్సీ కొంత ఉంటుంది, మన నిల్వ ఉంటుంది. ప్రస్తుతం మనం ఎమర్జెన్సీలోకి వెళ్ళి వాడుకుంటున్నాం. ఆల్రెడీ ఎమర్జెన్సీల నుంచే మనం పెట్రోల్ డీజిల్ దీనికి సంబంధించిన మొత్తం కూడా ప్రస్తుతం ఎమర్జెన్సీలోకి వెళ్ళి తీసేసినాం. కానీ అది ఎన్ని రోజులు సరిపోతుంది? మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ బ్యాంకు ఆయిల్ బ్యాంకు ఎన్ని రోజులు సరిపోతుంది? 20 రోజులు 25 రోజులు, అంతకు మించి ఎక్కువ రోజులు మనం మేనేజ్ చేయలేమనే నేషనల్ లెవెల్లో ఉండే విశ్లేషకులంతా చెప్తున్నారు. అంతలోపే మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ అయితే ఇబ్బంది లేదు. లేకపోతే మాత్రం వీలైనంత త్వరగా చాలా తొందరగా పెట్రోల్ 200 రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు బంద్ అయిపోతాయని చెప్తున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. బట్ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగే పరిస్థితులు ఏం కనిపిస్తలేవు. కాబట్టి మనం కూడా చూసి అలర్ట్గా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. ఈడ నేను వస్తుంటే చూసిన ఆటో గ్యాస్ ఉంటుంది చూడు, ఆటో గ్యాసు పెట్రోల్ బంక్ నుంచి గ్యాస్ కోసం వచ్చే ఆటోలు మామూలుగా 10-15 ఉంటాయి ఎప్పుడు కూడా. ఇవాళ 2 kilometers ఉంది, 2 kilometers ఆల్రెడీ వాళ్ళ కొరత వచ్చేసింది. కాబట్టి ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.